మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనములు తెలియచేయచ్చు. నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తున్నటువంటిది, కోరుకొనుచున్నటువంటిది దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములు. దేవా, మా పట్ల మీ గొప్ప కార్యములను జరిగించండి. మాకు ఒక చక్కని విశ్వాసమును, నమ్మకమును కలిగించమని, దేవా ఇదిగో మీ వైపు మేము చూస్తున్నాము అనేటువంటి ఒక చక్కని ఆశతో ఎంతోమంది భక్తులు దేవుని వైపు చూస్తూ ఉన్నారు, దేవునిపై ఆశ పెట్టుకుని ఉన్నారు. ఈరోజు గొప్ప కార్యములు నా పట్ల జరగాలి, ఆశ్చర్యమైన కార్యములు నా పట్ల జరగాలి అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో క్రైస్తవ లోకం దేవునిపై ఆశ పెట్టుకుని ఎదురు చూస్తున్న ఈ దినాలలో మనము గొప్ప కార్యాలు చూచుటకై మనలను మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరుచుకోవాలి. మరి గొప్ప కార్యాలు చూడాలి అంటే గొప్ప విశ్వాసం ఉండాలి. గొప్ప కార్యాలు చూడాలి అంటే గొప్ప త్యాగము చెయ్యాలి. గొప్ప కార్యాలు చూడాలంటే నీ జీవితాన్ని గొప్పగా నీవు చూపించాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు గొప్ప కార్యముల నిమిత్తమై ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి క్రైస్తవుడు కూడా, క్రైస్తవురాలు కూడా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి గొప్ప కార్యముల కొరకై మనము ఈరోజు ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనకారుడు రచించినటువంటి 71వ కీర్తన 19వ వచనములో మనము చూచినట్లయితే ఒక మంచి మాటను మీ ఎదుట ఉంచాలని ఆశిస్తున్నాం. దేవా, నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు. ఎంత మంచి మాట! గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడు ఎవడు? గొప్ప కార్యాలు పరిశుద్ధ గ్రంథములో సృష్టి మొదలుకొని నేటి వరకు దేవుడు చేసిన కార్యములు గొప్పగా ఉంటా ఉన్నాయి. ఈ గొప్ప కార్యములు చేయుటకు దేవుడు తప్ప మరి ఎవ్వరూ లేరు. అందుకే మనము దేవునిపై నమ్మకం ఉంచాలి, దేవునిపై మనము విశ్వాసం ఉంచాలి. దేవుడు మన పక్షాన గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట, దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? నీతో పోల్చుకోదగిన వాడెవడు? నీలాంటి దేవుడెవడు? కనుక గొప్ప కార్యములు జరుగుటకు మొదటిగా ఆ దేవుడు తప్ప మరి ఒకరికి అవకాశం ఇయ్యొద్దు, మరి ఒకరు లేరు. దేవుడే గొప్ప కార్యములు జరిగించువాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది భక్తులను మనము గమనిస్తే ఆ భక్తుల జీవితంలో గొప్ప కార్యాలు వారు చూశారు, గొప్ప కార్యములు వారు అనుభవించారు, గొప్ప కార్యములు వారిని గొప్పవారిగా మార్చింది. ఈరోజు అలాంటి గొప్ప కార్యాలు మనము చూడాలి అంటే మనము ఏమి కలిగి ఉండాలో ఒక్కసారి దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. ఈ గొప్ప కార్యములు చూచిన వారిలో మనము చూచినట్లయితే పరిశుద్ధ గ్రంథములో దానియేలు భక్తుడు గొప్ప కార్యాలు
షడ్రకు మేషక అబేద్నెగో గొప్ప కార్యం. నా జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యములు చూచుటకై మనలను మనము సిద్ధపరచుకోవాలి, స్థిరపరచుకోవాలి, బలపరుచుకోవాలి. చూడండి దయచేసి దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనములో చూచినట్లయితే, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొనుచు, అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. తమ దేవుణ్ణి ఎరిగినవారు, తమ దేవుణ్ణి ఎరుగువారు. ఈరోజు మనము దేవుణ్ణి ఎంతవరకు ఎరిగి ఉన్నాం? కలిసి వచ్చే దేవునికి ఎరిగి ఉన్నావా? రోగం పోయే కొట్టే దేవునికి ఎరిగి ఉన్నావా? లేకపోతే మరి నీ జీవితంలో నీవు అనుకున్నవి జరిగే దేవునిగా ఎరిగి ఉన్నావా? నీవు ఏ రీతిగా దేవుణ్ణి ఎరిగి ఉన్నావు? నీవు దేవుణ్ణి ఎలా ఎరుగుతున్నావు అనేది మొదటగా మీరు గ్రహించాలి. ఎందుకంటే తమ దేవుణ్ణి ఎరుగువారు అంటే, దేవుణ్ణి ఎరగటం అంటే దేవుని యొక్క గుణములు, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శక్తి సామర్థ్యములు, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను మనము ఎరిగి ఉండాలి. ఈరోజు నీవు దేవుణ్ణి గనక ఎరిగి ఉండకపోతే దేవుని కార్యములను మనము చూడలేము. అందుకని మొదటిగా we must know how the strength, we must know how the God, then we can do the wonders of the miracles. దేవుణ్ణి మనం ఎరుగుట వలన, దేవుని వలన మనము గొప్ప కార్యములు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేయగలుగుతాం. ఈరోజు చాలామంది దేవుణ్ణి ఎరగటల. ఆదివారం దేవుడు కొంతమందికి, శనివారం దేవుడు కొంతమందికి, ఫంక్షన్ హాల్కి పోయే వాళ్ళకి ఫంక్షన్ హాల్ దేవుడు. జీవము కలిగిన దేవుడు అనేటువంటిది మీరు గుర్తించటల్లా. ఆయనకు సమస్తము సాధ్యమే అని మనము తెలుసుకోవటల్లా. దేవుడు సరిచేయువాడు, దేవుడు అద్భుతములు చేయువాడు. కనుక తమ దేవుణ్ణి ఎరుగువారు మొదటిగా. దయతో గమనించండి. మొదటిగా చూచినట్లయితే ఆయన వంటి దేవుడు మరి ఒకరు లేరు, సాటి అయిన వాడు లేడు గొప్ప కార్యాలు చేయటానికి. రెండవదిగా దేవుణ్ణి మనం ఎరగాలి. ఎరిగినప్పుడే గొప్ప కార్యాలు చూస్తాం, అద్భుతాలు చూస్తాం. అందుకే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి, ఏం కలిగి అంట? బలము కలిగి. 84వ కీర్తనలో మనం చూసినట్లయితే, నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. దేవుని కార్యముల పట్ల మీరు మనస్సు పెట్టినప్పుడు మీరు బలవంతులవుదురు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే బలము కలిగి అనేటువంటి మాట, నీవు దేవుణ్ణి ఎరుగుటలో ఆ బలాన్ని పొందుకుంటావు, ఆ సామర్థ్యాన్ని సమకూర్చుకుంటావు, ఆ శక్తివంతమైనటువంటి జీవితముతో నీవు నింపబడతావు. అందుకే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. బలము కలిగి, బలము కలిగి. మొదటిగా దేవుని వంటి వాడు లేడు. అందుకే దేవా, నా దేవా, నీవు గొప్ప కార్యములు చేసిన దేవుడవు. ఇప్పుడు మనము దేవుణ్ణి ఎరిగి బలము కలిగి గొప్ప కార్యాలు చేయాలి, అద్భుతమైన కార్యములు చూడాలి, ఆశ్చర్యమైన కార్యములు వినాలి. అప్పుడే
నీవు దేవుణ్ణి ఎరిగిన వారవుతారు. దేవుని వలన బలము పొందిన వారవుతారు. అలాగే మరొక వాక్య భాగాన్ని చూసినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 8వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యోదయ నుండి, యెరూషలేము నుండి, ఈదుమా అనబడిననియు, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనడి పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. గమనించండి, ఆయన గొప్ప కార్యములు చేయుచున్నాడని విని. దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసేవాడై ఉంటున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుచున్నట్లయితే మరి సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలయనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యను నిలువమని ఊచ చెయ్యగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినము మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరింతుమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని. దేవుడు మన పట్ల అనేకమైన గొప్ప కార్యములు చేయుచున్నాడు. ఆ కార్యములు అనుభవిస్తున్న మనం దేవుని కొరకు మరి ఎక్కువ గొప్ప కార్యాలు చేయాలి. ఆయనను బాధించుటకు, ఆయనను పట్టుకొనుటకు, ఆయనను మరి అనేక నిందలకు అవమానాలకు గురి చేయుటకు పరిసయ్యులు శాస్త్రులు ఎన్నో ప్రణాళికలు రచించినప్పటికీ వాటన్నిటి నుండి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయుటకై మనలను నిలవబెట్టి ఉన్నాడు. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో గొప్ప కార్యములు చేయుటకై ప్రభు వైపు చూద్దాం. గొప్ప కార్యములను మనము అనుభవించుదాం. కనుక ఈరోజు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. అలాంటి కార్యముల కొరకై దేవుని వైపు చూద్దాం. దేవునితో సహవాసం చేద్దాం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు తన మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.